మన యూట్యూబ్ ఛానల్కి ఇన్వాలిడ్ క్లిక్ యాక్టివిటీ వచ్చేసి ఛానల్కి ఉన్న మౌంటేషన్ పోయిందనుకోండి, మళ్ళీ అపీల్ చేసి మళ్ళీ ఛానల్కి మౌంటేషన్ ఎట్లా తీసుకురావాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీ ఛానల్కి కూడా ఎలాంటి ప్రాబ్లం వస్తే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను డిస్ప్లే మీద చూపిస్తున్న జై ట్యూన్స్ అనే ఛానల్కి ఇన్వాలిడ్ క్లిక్ యాక్టివిటీ వచ్చేసి మౌంటేషన్ తీసేశారు. ఎర్న్ అనే దాంట్లోకి వద్దాం. ఇప్పుడు వైటీ స్టూడియో ఓపెన్ చేశాను. ఎర్న్ అనే దాంట్లోకి వస్తే ఇక్కడ చూసుకోండి, సెకండ్ స్టెప్లో ఫిక్స్ యువర్ యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్ అకౌంట్, యువర్ అసోసియేటెడ్ యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్ అకౌంట్ ఈజ్ డిసేబుల్డ్ ఫర్ ఇన్వాలిడ్ క్లిక్ యాక్టివిటీ అని ఉంది. సో ఇక్కడ చూసుకోండి, ఆర్ అదర్ పాలసీ రీజన్స్ యూ రీసెంట్లీ ఈమెయిల్ ఫర్ యాడ్సెన్స్ నో రిప్లై @gmail.com అని వచ్చింది. అంటే ఇన్వాలిడ్ క్లిక్ యాక్టివిటీ కింద రావచ్చు, లేకపోతే అదర్ రీజన్స్ వల్ల కూడా ఇట్లా ప్రాబ్లం రావచ్చు అని చెప్పేశారు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, దేని వల్ల వచ్చిందో తెలుసుకోవాలంటే ఫస్ట్ మీ మెయిల్ ఓపెన్ చేయాలి. అంటే ఛానల్కి ఇచ్చిన మెయిల్ ఉంటుంది కదా, ఆ మెయిల్ ఓపెన్ చేయాలి. ఆ మెయిల్ ఓపెన్ చేస్తే మనకు మెయిల్స్ వస్తాయి అనమాట. ఇదిగోండి మెయిల్ వచ్చింది నాకు ఇక్కడ చూసుకోండి, గూగుల్ పేమెంట్స్ నుంచి August 3 వచ్చింది అనమాట. ఇది ఒకసారి ఓపెన్ చేస్తే వీళ్ళు ఏం చెప్తున్నారంటే, గూగుల్ యాడ్సెన్స్ వన్ ఆఫ్ యువర్ పేమెంట్స్ అకౌంట్ వాజ్ క్యాన్సిల్డ్ అని వచ్చింది. అంటే గూగుల్ యాడ్సెన్స్ అనేది క్యాన్సిల్ అయింది. ఏ పేమెంట్స్ అకౌంట్ వాజ్ క్యాన్సిల్ అంటే యాడ్సెన్స్ కూడా క్లోజ్ అయిపోయింది అనమాట. మంది అంటే ఛానల్కి ఉన్న మౌంటేషన్ పోయింది, యాడ్సెన్స్ అకౌంట్ కూడా క్లోజ్ అయిపోయింది. యువర్ పేమెంట్స్ అకౌంట్ యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్, ఇక్కడ PUBID అని ఉంది, ఫర్ గూగుల్ యాడ్సెన్స్ వాజ్ రీసెంట్లీ క్యాన్సిల్ అని వచ్చింది. సో క్యాన్సిల్ అయిపోయింది అనమాట. ఇది వచ్చిన తర్వాత ఇంకొక మెయిల్ కూడా వచ్చింది అనమాట. ఇంకొక మెయిల్ ఏముందంటే, డియర్ జే ట్యూన్స్, యూ మే హ్యావ్ రీసెంట్లీ రిసీవ్డ్ ఈమెయిల్ యాడ్సెన్స్ యాడ్ క్లిక్ నో రిప్లై @gmail.com అబౌట్ యువర్ యాడ్సెన్స్ అకౌంట్ స్టేటస్ అని చెప్పేసి దీంట్లో కూడా ఇట్లాగే చెప్పారనమాట. అంటే ఇన్వాలిడ్ క్లిక్ యాక్టివిటీ కింద ఛానల్కి ఉన్న మౌంటేషన్ పోయింది, యాడ్సెన్స్ కూడా క్లోజ్ చేసామని చెప్పేశారు. సో మీరు ఇక్కడ అపీల్ చేసుకోమని కూడా చెప్తున్నారు అనమాట దీంట్లో. సో 2 మెయిల్స్ ఉంది, ఇంకొక 3వ మెయిల్ కూడా వచ్చిందనమాట. ఇది కూడా సేమ్ డేట్నే వచ్చింది, నేను చూపిస్తున్నాను. యువర్ గూగుల్ పబ్లిషర్ అకౌంట్ హ్యాస్ బీన్ డిసేబుల్డ్ అని వచ్చింది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, హలో అని ఉంది, దిస్ మెయిల్ ఈజ్ అలర్ట్ యూ దట్ యువర్ పబ్లిషర్ అకౌంట్ అని చెప్పేసి వాజ్ ఫౌండెడ్ నాన్ కంప్లైంట్ విత్, అంటే దీంట్లో కూడా అట్లాగే చెప్తున్నారు అనమాట. యాడ్సెన్స్ అకౌంట్ క్లోజ్ అయిపోయింది, యాడ్సెన్స్ అకౌంట్కి రిలేటెడ్గా ఉన్న యూట్యూబ్, యాడ్మోబ్, వెబ్సైట్ ఇవన్నీ క్లోజ్ అయిపోయింది అని చెప్తున్నారు. సో మెయిన్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, వైలేషన్స్ ఫౌండ్, అంటే ఏ రీజన్ వల్ల, ఏ వైలేషన్ చేయడం వల్ల మనకి ఇది వచ్చిందని ఇక్కడ ఉంటుంది అనమాట. అకౌంట్ రిలేటెడ్ టు ఏ డిసేబుల్డ్ అకౌంట్, అవర్ స్పెషలిస్ట్ హ్యావ్ ఫౌండ్ దట్ యువర్ అకౌంట్ ఈజ్ రిలేటెడ్ టు ఎన్ అకౌంట్ దట్ వాజ్ డిసేబుల్డ్ ఫర్ వైలేషన్స్ ఆఫ్ యాడ్సెన్స్ పాలసీస్ అని ఉంది. అంటే ఇక్కడ అంటే జే ట్యూన్స్ అనే ఛానల్కి సెకండ్ స్టెప్ ప్రాబ్లం రావడానికి మెయిన్ కారణం ఏంటంటే, వీళ్ళు ఈ యాడ్సెన్స్లో ఇచ్చిన డీటెయిల్స్ ఇంకొక యాడ్సెన్స్లో ఇచ్చిన డీటెయిల్స్ మ్యాచ్ అయినాయి. ఆ యాడ్సెన్స్ అనేది డిలీట్ అయింది. అది డిలీట్ అవ్వడం వల్ల రిలేటెడ్గా దీన్ని కూడా డిసేబుల్ చేసినాం, ఇన్వాలిడ్ క్లిక్ యాక్టివిటీ ఇచ్చేసినాం అని చెప్పేసి సో ఇట్లా చెప్పారనమాట. ప్రతి ఛానల్కి ఒకటే కారణంతో ఛానల్కి ఉన్న మౌంటేషన్ పోదు, ఇన్వాలిడ్ క్లిక్ యాక్టివిటీ రాదు. ప్రతి ఛానల్కి స్పెసిఫిక్గా ఒక రీజన్ అంటూ ఉంటుంది. ఈ ఛానల్కి ఈ రీజన్ అనమాట, మీ దానికి వేరే రీజన్ రావచ్చు. బట్ అక్కడ వైటీ స్టూడియోలో మాత్రం ఇన్వాలిడ్ క్లిక్ యాక్టివిటీ అనే వస్తుంది. సెకండ్ స్టెప్ రెడ్ కలర్లో వస్తుంది. సో ఇప్పుడు ఏం చేసుకోవాలి, కింద స్క్రోల్ డౌన్ అంతా చేస్తూ ఉంటే ఇక్కడ చూసుకోండి, అపీల్ ఫామ్ అని ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి, అపీల్ ఫామ్ అని ఉంటుంది. ఈ అపీల్ ఫామ్ని మనం ఒకసారి ఓపెన్ చేసుకోవాలి. అంతకంటే ముందు ఏం చేసుకోవాలంటే, మన PUBID అని ఉంటుంది, దీన్ని కాపీ చేసుకోవాలి. PUBID ఉంటుంది, అది వరకే కాపీ చేసుకోండి అనమాట, అంతకు మించి వద్దు. నేను నా PUBIDని కాపీ చేస్తున్నాను, ఒకసారి మీకు చూపిస్తాను అనమాట. నేను నా PUBIDని కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోండి, అపీల్స్ ఫామ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తాను. దీని మీద క్లిక్ చేస్తే ఇంకొక ట్యాబ్ ఓపెన్ అయిపోయింది. అక్కడ కూడా మీ మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇవ్వాలంటే ఛానల్ది మెయిల్ ఐడి పాస్వర్డ్ అడిగితే ఇవ్వాలి, అడగకపోతే నో ప్రాబ్లం. ఇక్కడ చూసుకోండి, పాలసీ వైలేషన్ అపీల్ అకౌంట్ క్లోజ్డ్ అని ఉంది. కిందకి స్క్రోల్ డౌన్ చేస్తా ఉంటే ఇక్కడ నేమ్ అడిగిద్ది అనమాట, మీ పేరు ఇచ్చేసేయాలి, AJAY అని చెప్పేసి అజయ్ అని ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసిన తర్వాత మీ కాంటాక్ట్ ఈమెయిల్ అడ్రస్ అని అడిగిద్ది. సో మీ మెయిల్ ఐడి మీ ఆల్రెడీ డిఫాల్ట్గానే ఉంటుంది, అదే పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత ఇక్కడ మెయిల్ ఐడి అడిగిద్ది, యాడ్సెన్స్ మెయిల్ ఐడి అడిగిద్ది, సేమ్ అదే యాడ్సెన్స్ మెయిల్ ఐడి అయితే అదే పెట్టేసేయండి. అదే పెట్టేసి కిందకి స్క్రోల్ ఆన్ చేస్తూ ఉంటే ఇక్కడ చూసుకోండి, మన ఇక్కడ యువర్ యాడ్సెన్స్ PUBID అడిగిద్ది. సో ఇక్కడ యాడ్సెన్స్ది PUBID ఇక్కడ పేస్ట్ చేసేసుకోవాలి. పేస్ట్ చేసిన తర్వాత కింద ఏంటంటే, ఇక్కడ మీ ఛానల్ ఎగ్జాంపుల్ URL యాడ్సెన్స్ యువర్ ప్లేస్డ్ అని ఉంటుంది. సో మీరు ఏంటంటే మీ ఛానల్ URL ఇక్కడ ఇవ్వాలి.
ఇచ్చేసిన తర్వాత డిడ్ యూ రిసీవ్డ్ ఏ నోటిఫికేషన్ రిగార్డింగ్ యువర్ అకౌంట్ డిసేబుల్ అని ఉంటుంది. సో మీ అకౌంట్ డిసేబుల్ అయినట్లు నోటిఫికేషన్ వచ్చిందా అని అడుగుతుంది. వచ్చింది కాబట్టి ఎస్ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఎస్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే ప్లీజ్ ప్రొవైడ్ అస్ విత్ ఇన్ఫో యాజ్ టు వై యువర్ అకౌంట్ షుడ్ బి రీకన్సిడరేషన్ అని ఉంది. అంటే మళ్ళీ ఎందుకు మీ అకౌంట్ని యాక్టివ్ చేయాలి, ఎందుకు మేము కన్సిడర్ చేయాలి మీ అపీల్ని అని చెప్పేసి అడుగుతున్నారు. సో నాకెందుకు వచ్చింది ఈ ప్రాబ్లం అంటే, ఇంతకు ముందు నాకు వేరే యాడ్సెన్స్ అకౌంట్ ఉంది, అది డిలీట్ అవ్వడం వల్ల ఇది కూడా డిలీట్ అయిందని అక్కడ వైలేషన్స్ ఫౌండ్స్లో వచ్చింది. నేనేం చెప్తున్నానంటే, నాకు అసలు ఇంతకుముందు అకౌంట్ లేదు, నాకు ఎలాంటి అకౌంట్ డిలీట్ అవ్వలేదు. సో నేనేం చెప్తున్నాను, ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ అకౌంట్ అని చెప్పేసి నా ప్రాబ్లం రిలేటెడ్గా టెక్స్ట్ రెడీ చేసుకొని ఇక్కడ పెట్టి సబ్మిట్ కొడతాను అనమాట. సో ఇట్లా అపీల్ చేసుకోవాలి. సబ్మిట్ చేసిన తర్వాత మనకు మెయిల్కి వస్తుంది, అపీల్ అనేది తీసుకున్నారు, మనకి రిప్లై వస్తుంది, వెయిట్ చేయమని చెప్పేసి మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ వస్తేనే మనకు అపీల్ యాక్సెప్ట్ చేసినట్లు వాళ్ళు. అంటే యాక్సెప్ట్ అంటే మౌంటేషన్ ఇస్తున్నట్లు కాదు, అపీల్ వాళ్ళు తీసుకున్నట్లు. సో ఆ రివ్యూ చేస్తున్నట్లు అనమాట. నేను ఇక్కడ నా ఛానల్ లింక్ ఇచ్చేస్తున్నాను. ఒక్క నిమిషం, నేను యూట్యూబ్లోకి వెళ్తున్నాను. యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మీ ఛానల్ లింక్ తీసుకోవాలి. నేను నా ఛానల్ లింక్ తీసుకున్నాను. ఇదిగోండి, యూట్యూబ్లోకి వెళ్తే ఇక్కడ నా ఛానల్ని ఓపెన్ చేశాను. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఛానల్ కూడా ఇట్లా ఓపెన్ చేస్తున్నాను. పైకి వెళ్ళేసి ఇక్కడ ఛానల్ ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత షేర్ లింక్ మీద క్లిక్ చేశాను. కాపీ లింక్ వచ్చేసి మళ్ళీ ఇంతకుముందు ఇక్కడ పేజ్ దగ్గరికి వెళ్తున్నాను. ఇక్కడ ఏంటంటే పేస్ట్ కొట్టేశాను. పేస్ట్ కొట్టేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు టెక్స్ట్ రెడీ చేసుకున్నాను అనమాట. అది నోట్స్లో పెట్టుకున్నాను. ఇదిగోండి, ఈ టెక్స్ట్ మొత్తం మీరు కాపీ చేసుకుందాం. నేను కాపీ చేసుకున్నాను. మీరు కూడా టెక్స్ట్ రెడీ చేసుకోవాలన్నమాట. మీ ఛానల్ అసలు ఎందుకు అంటే మీ ఛానల్కి ఎందుకు ఇన్వాలిడ్ క్లిక్ యాక్టివిటీ వచ్చిందో వైలేషన్స్ ఫౌండ్స్లో ఉంటుంది. సో అక్కడ చూసుకొని దానికి తగ్గట్టు టెక్స్ట్ రెడీ చేసుకోవాలి. గాయస్, మీకు దీన్ని అపీల్ చేయడం రాకపోతే నేను చేసిస్తాను, పెయిడ్ సర్వీస్ అనమాట. చూసుకోండి, టెక్స్ట్ కూడా రాసేసిన తర్వాత సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేద్దాము. సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే ఇదిగోండి, ద ఫామ్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ టు యాడ్సెన్స్ సపోర్ట్, వీ విల్ ట్రై టు గెట్ బ్యాక్ యూ విత్ ఇన్ 24 అవర్స్లో మనకి వీళ్ళు గెట్ బ్యాక్ మనకి టచ్లోకి వస్తారనమాట. అంటే మెయిల్ వస్తుంది మన అప్పీల్ని తీసుకున్నారా లేదా అని చెప్పేసి. సో మనకి మానిటైజేషన్ రావడానికి ఒక 1 or 2 months పట్టిద్ది. కొంతమందికి 15 daysలోనే వస్తుంది, కొంతమందికి లేట్ అవుతుంది అనమాట. మీరు అప్పీల్ చేసి వెయిట్ చేయండి, కంగారు పడొద్దు అనమాట. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు నెంబర్కి మెసేజ్ చేయండి, డబ్బులు తీసుకొని మేము వర్క్ చేస్తాం అనమాట. మాకు ఎటువంటి మంత్లీ శాలరీ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు, మేము సెల్ఫ్గానే చేసుకుంటున్నాం, డబ్బులు తీసుకుని చేస్తాం.